హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆవిరి కుడుము. ఈ కాలంలో ఆవిరి కుడుము అంటే ఎవరికి పెద్దగా తెలియదు. అలాగే ఆవిరి కుడుములో ఎన్ని టైప్స్ ఉన్నాయో అసలే తెలియదు. ఇప్పుడు నేను చూపించబోయేది ఆవిరి కుడుములో ఒక టైప్. అలాంటి ఆవిరి కుడుము వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అండ్ డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఈ కాలంలో తినే ఇడ్లీ కన్నా దోశల కన్నా ఈ ఆవిరి కుడుము అయితే ఎంతో మంచిది ఈ ఎండలకి కూడా. అలాంటి ఆవిరి కుడుముని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ హాఫ్ కప్ బియ్యంని తీసుకుంటున్నా. ఇక్కడ నేను నార్మల్ బియ్యంని తీసుకుంటున్నా, మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. తీసుకొని నైట్ అంతా నానబెట్టి, లేదంటే 4-5 అవర్స్ అయినా నానబెట్టి ఇలా ఒక బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనకి రుచికి తగ్గంత సాల్ట్ అండ్ ఇక్కడ నేను హాఫ్ కప్ బియ్యానికి హాఫ్ కప్ పెరుగుని కూడా తీసుకుంటున్నాను. ఇలా వేసి మనం దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులోకి. ఇక్కడ నేను వచ్చేసి ఉప్మా రవ్వని కూడా యాడ్ చేస్తున్నా, ఒక హాఫ్ కప్పు వరకు. ఇట్లా యాడ్ చేసి మనం ఈ ఉప్మా రవ్వ నానిన తర్వాత కొంచెం మనకి గట్టిగా అవుతుంది కదా పిండిగా అనేది, మనం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇట్లా నానపెట్టుకున్నాము అంటే మనకి పిండి అనేది కొంచెం పులుస్తూ బాగా ఉంటుంది, గట్టిగా అయిపోతుంది. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసి కన్సిస్టెన్సీ చూడండి, ఇలా వచ్చింది. అండ్ ఇందులో కొంచెం నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నా. ఇలా బేకింగ్ పౌడర్ లేదు అంటే కొంచెం వంట సోడా అయినా యాడ్ చేసుకోండి మీరు. ఇట్లా ఇది యాడ్ చేయడం వల్ల కొంచెం మనకి ప్లఫీగా వస్తుంది, బాగా మెత్తగా స్పాంజ్ లాగా వస్తుంది, అందుకని యాడ్ చేస్తున్నా. ఇట్లా ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోకి నేను పోపు పెట్టుకుంటున్నాను. డైరెక్ట్గా కాకుండా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అండ్ కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు యాడ్ చేసుకొని ఇది పోపు పెట్టుకుందాం. ఇట్లా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వచ్చేసి మనం ఆ బ్యాటర్ ఉంది కదా, మనం ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్లోకి యాడ్ చేసి అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకొని, లేదంటే స్కిప్ చేసుకొని డైరెక్ట్గానే పెట్టుకోవచ్చు. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మన బ్యాటర్ వచ్చేసి రెడీ అయిపోతుంది. ఇట్లా నేనైతే ఇక్కడ ఇది వచ్చేసి ఆవిరి కుడుము అనేది ఒక ప్లేట్లో స్టీమ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నా. మీ దగ్గర ఆవిరి కుడుముది పాత్ర ఉందంటే దాంట్లోనే పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉంది, కానీ నేను ఇట్లా స్టీమ్తో ప్లేట్ తీసుకొని కుక్ చేస్తున్నా. నెక్స్ట్ టైం మీకు దాంట్లో చూపిస్తాను. ఇట్లా ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం వాటర్ పోసుకొని కింద ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ పెట్టుకున్న తర్వాత మనం ఈ బ్యాటర్ అంతా ఈ ప్లేట్లో యాడ్ చేద్దాం. ఇట్లా ఈ ప్లేట్లో అంతా బ్యాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకుందాం ఈ బ్యాటర్ని. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని పైన ఒక మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ నాకు దానికి సరిపడా మూత లేదని నేను ఇక్కడ డీస్ పెట్టాను. ఇట్లా మనం చాక్ కానీ లేదంటే ఏదైనా ఫోక్ కానీ గుచ్చాము అంటే మనకి ఏది పచ్చిగా కాకుండా కుక్ అయితే ఎలా పెట్టామో అలాగే వస్తే మనకు కుక్ అయినట్టు పర్ఫెక్ట్గా. ఇట్లా కుక్ అయిన తర్వాత మనం తీసేసుకొని మనకి నచ్చిన విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే, పీసెస్గా కానీ లేదంటే అలాగే కొంచెం కొంచెం తీసుకొని తినేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ కొంచెం బాగా నాని ఇంకొంచెం బాగుంది అంటే మనం బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత కూడా కొంచెం నానబెట్టాము అంటే మనకి బాగా ప్లఫీగా వచ్చేస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి నేను ఓన్లీ బియ్యంతో చేశాను కదా, నెక్స్ట్ టైం వచ్చేసి మీరు మినపప్పుతో చేస్తాను, అది ఇంకా చాలా హెల్దీ అండ్ చాలా బలంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ రెసిపీలో పోస్ట్ చేస్తాను. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.